అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం, అందరికీ నమస్కారం. ఆమ్, ఇవాళ వినాయక చవితి సందర్భంగా వినాయక తత్వం గురించి ఒక కొత్త కోణంలో ఆవిష్కరించుకుందాం. మనకి మనుషులు ఎక్కువగా దేవుణ్ణి తమ స్థాయికి దించేస్తారు. ఆ, వినాయకుడిని తీసుకుంటే స్వామి నా అడ్డంకులు తొలగించు, ఉద్యోగం ఇవ్వు, డబ్బు ఇవ్వు, సమస్యలు తీర్చు అని మాత్రమే అడుగుతారు. అంటే మనం మారం, ఆయనతో మన పనులు చేయించుకుంటాం. కానీ మా గురువుగారు చెప్పారు, నిజమైన వినాయక తత్వం అంటే దేవుణ్ణి మన అవసరాలకు తగ్గించడం కాదు, ఆయన స్థాయికి మనం ఎదగటం. వినాయకుడిలో వినయ అంటే వినయం, నియమం, ఆహారం, ఆలోచన, మాట, పనుల్లో వినయం ఉంటే మన అడ్డంకులు సహజంగానే తొలగిపోతాయి. నాయక అంటే నాయకుడు. సో వినాయకుడు అంటే మనసుకు, ఇంద్రియాలకు, మార్గానికి నాయకుడు. సో మన ఆలోచన, ఆహారం, మాటలు, పనుల్లో వినయం ఉండాలి. దానికి మనమే నాయకుడై ఉండాలి. అప్పుడు అడ్డంకులు అవే తొలగిపోతాయి. అందుకే మనకి వేదం చెప్తోంది, ఏ కర్మ, ఏ పూజ, ఏ యజ్ఞం మొదలుపెట్టినా ముందు వినాయకుడినే పిలుస్తాం. ఎందుకంటే వినయం లేకుండా ఏ కార్యం ఫలప్రదం కాదని. సో మనం కూడా గణపతులం కాబట్టి, అంటే పార్వతీదేవి పిల్లలమే కాబట్టి, కోరికల కోసం ప్రార్థించేవారు కాకుండా ఆయన తత్వాన్ని జీవితంలో ఆచరించాలంటే వినయంతో నడుచుకోవాలి. ఆటోమేటిక్గా మనకు అడ్డంకులు తొలగిపోతాయి.